ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఫైల్స్ వాటి గురించి డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు ఏందంటే లేక్ హౌస్, వేర్ హౌస్ ఈ 2 ఉన్నాయి కదా! ఫ్యాబ్రిక్ వేర్ హౌస్, ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ వాటిలో ఉన్న టేబుల్స్‌లో ఉన్న డేటాని కేక్యూఎల్‌లోకి ఎలా లోడ్ చేస్తాం ఏంటి అనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం కేక్యూఎల్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, దానికోసం లాగిన్ అవుతున్నాను. పవర్ బై సర్వీస్ లాగిన్. సర్వీస్ లాగిన్. ఓకే. పవర్ బై. ఓకే. సో, వర్క్ స్పేస్‌కి వెళ్దాం. డేటా పైప్‌లైన్స్ డెమో. ఇక్కడ చూడండి డెమో ఈవెంట్ హౌస్ కదా! కావాలంటే ఫస్ట్ డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈటి గురించి ఏదైతే ఇప్పుడు నేను ఈవెంట్ హౌస్ ఈటి గురించి చెప్తున్నానో అయి తర్వాత చెప్తా గైస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో, ఇదేంటంటే జస్ట్ ఫ్యాబ్రిక్ డేటా పైప్‌లైన్స్‌లో ఉన్న డేటాని లైక్ వేర్ హౌస్, లేక్ హౌస్ త్రూ కేక్‌లోకి ఎలా లోడ్ చేశామని. ఓకే. సో, వాటి గురించి మళ్ళీ సెపరేట్ టాపిక్ అదొక 20 డేస్ పడుతుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మన ఈవెంట్ హౌస్ ఉంది కదా! సో, దీన్ని యూజ్ చేసుకొని మనం కేక్యూఎల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. క్లిక్ చేద్దాం. డెమో, డెమో ఈవెంట్ హౌస్. ఓకే. డెమో ఈవెంట్ హౌస్ అనే డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనమాట. చూడొచ్చు. ఓకే. గెట్ స్టార్టెడ్ ఇలా వస్తుందన్నమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో, దీని గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ ఓకే. సో, మనం డేటాబేస్ అయితే క్రియేట్ చేసామనమాట. సో, మీరు ఈవెన్ ఇక్కడికెళ్ళిన డేటా పైప్‌లైన్స్‌లోకి మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసామో అది కనపడుతుందనమాట. సో, రిఫ్రెష్ చేయండి. ఒకవేళ ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఆ క్రియేట్ చేసిన ఐటెమ్ అనేది కనపడకపోతే ఓకే. డెమో ఈవెంట్ హౌస్ డేటా ఇప్పుడే కదా మనం క్రియేట్ చేసింది. ఓకే. సో, దీన్ని ఓపెన్ చేద్దాం. సో, ఇలా మనకి ఓవర్‌వ్యూ అని ఉంటదనమాట. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏందంటే, సో, త్రూ డేటా పైప్‌లైన్స్ ద్వారా ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్ లేదా ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌లో ఆ రెండిట్లోంచి డేటా తీసుకొచ్చి ఈ కేకేలోకి లోడ్ చేయాలనమాట. సో, అది ఎలా యాక్చువల్లీ ఏంటి అనేది మనమైతే కాపీ డేటా యాక్టివిటీ ద్వారా చూద్దాం. సో, ఫస్ట్ కాపీ డేటా యాక్టివిటీ తీసుకుందాం. సో, డేటా వేర్‌హౌస్ టు కేకేఎల్. ఓకే. సో, ఈ కేక్యూఎల్ గురించి సెపరేట్‌గా 20 అవర్స్ క్లాసెస్ ఉంటది. సో, జస్ట్ ఇదేంటంటే డేటా పైప్‌లైన్స్‌లోకి సో, ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది చెప్పడం కోసం అన్నమాట. సోర్స్ ఏంటిది ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్. సో, సారీ ఇక్కడికొచ్చేసరికి సో, డేటా వేర్‌హౌస్ కదా! అదే యూజ్ చేస్తున్నాను. సో, క్వెరీయా స్టోర్డ్ ప్రొసీజర్ అంటే మీకు ఏ టేబుల్‌లో ఉన్న డేటాని లోడ్ చేయాలనుకున్నారో అది స్పెసిఫై చేయాలా. నేనైతే సో తక్కువ కాలమ్స్, తక్కువ డేటా ఉన్నది లోడ్ చేద్దాం. ఎందుకంటే ఇది జస్ట్ డెమోసే అనమాట. మనకసలు ప్రాసెస్ అనేది తెలిస్తే ఏదైనా చేయొచ్చు. ప్రాసెస్ తెలియకుండా మనం ఏది చేసినా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. లోడ్ అవుతుంది. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కదా! ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. ఓకే. ఈ టేబుల్‌లో ఉన్న డేటాని మనమైతే లోడ్ చేద్దాం. సో, ఇక్కడ క్వెరీ అని తీసుకోవచ్చు. టేబుల్ అని తీసుకోవచ్చు. మనమైతే టేబుల్ తీసుకుందాం. ఈఎంపీ ఇన్ఫో. అలానే మీరు కావాలంటే ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఆల్రెడీ చెప్పాను. టేబుల్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, క్వెరీ ఎలా తీసుకోవాలి, స్టోర్ ప్రొసీజర్ ఏంటి, బట్ ఇన్‌పుట్ పారామీటర్స్ వాటి గురించి డిఫైన్ చేయలేదు. ఎందుకంటే మనకి స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీస్ సెపరేట్‌గా ఉంటదనమాట. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రివ్యూ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. సో, ఇప్పుడు డెస్టినేషన్. ఓకే. సో, డెస్టినేషన్ మనకేంటిది? సో, ఏదైతే కేక్యూఎల్ డేటాబేస్ అన్నమాట. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్.
తిరుగుతా ఉంది కదా. ఒక్కోసారి కొంచెం డిలే అవ్వచ్చు అనమాట, ఒక్కోసారి చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ వన్ లెగ్ డేటా హబ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కావాల్సిన ఏదైతే వర్క్ స్పేస్ ఉందో దాని మీద, దాని తర్వాత ఇక్కడ మనకి ఏముంది, సో వేర్ హౌస్ ఉంది, అలానే డీమో ఈవెంట్ హౌస్ అంటే కేక్ మనం ఏదైతే క్రియేట్ చేసాం అది ఉందన్నమాట. సో ఫస్ట్ దీని మీద సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే టేబుల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఉండదు అనమాట, మనం క్రియేట్ గుర్తుంచుకోండి, మనం క్రియేట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను స్క్రిప్ట్ చూస్తున్నాను. సో గైస్ వీటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఈ స్క్రిప్ట్ ఏంటి అనేది సో మీరైతే వరీ కావాల్సిన అవసరం లేదనమాట. ఓపెన్ అండ్ న్యూ ట్యాబ్, సారీ అది కాదు, క్వెరీ డేటా, క్వెరీ డేటా. ఇప్పుడు మనకు కావాల్సిన టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఈఎంపీ, సారీ ఈఎంపీ డేటా. సో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ చాలు అనమాట. ఏమేమి కాలమ్స్, సారీ ఏమేమి కాలమ్స్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సబ్, ఈ 3 కాలమ్స్ మనకి చాలు. ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, ఈఎంపీ సెలర్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేనైతే సపరేట్ చెప్తాను, జస్ట్ ఇది డెమోస్ గైస్, క్రియేట్. ఓకే, మనకి ఇప్పుడు టేబుల్ అనేది ఒకటి సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఈ పర్టికులర్ డేటాబేస్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరైతే చూసారు కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఓకే, చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, అలానే ఒకటి డేటా టైప్స్. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ డేటాబేస్ నుంచి ఏదైతే ఇప్పుడు కొత్తగా టేబుల్ క్రియేట్ చేసాం కేక్యూఎల్ డేటాబేస్ లో, దాంట్లో లోడ్ చేయాలి. రిఫ్రెష్ అవుతుంది. మీకు కావాలంటే ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, ఒకవేళ డేటా ఆల్రెడీ ఉందనుకుంటే. సో మనకి డేటా అనేది లేదు. ఇప్పుడు మ్యాపింగ్ చేద్దాం. సో ఇంపోర్ట్ స్కీమా, సోర్స్ ఏంటిది, సో ఫ్యాబ్రిక్ డేటా వేర్. సో డెస్టినేషన్ వచ్చేసరికి కేక్యూఎల్, మ్యాపింగ్ వచ్చేసరికి మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. సో సెట్టింగ్స్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేర్ లో టేబుల్లో ఉన్న డేటాని సో కేక్యూఎల్ డేటాబేస్ ఒక టేబుల్లోకి మనం అయితే లోడ్ చేస్తాం అనమాట. సో గో టు రన్, వ్యాలిడేట్ చేద్దాం, అంటే మనం చేసిన ప్రాపర్టీస్ ఆప్షన్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో దాని తర్వాత క్లిక్ అండ్ రన్, సేవ్ అంటాం. రన్ అవుతుంది. ఇది ఒకసారి టైం తీసుకుంటారు గైస్, బట్ వీ నీడ్ టు వెయిట్. సో ఇన్ ప్రోగ్రెస్. సో 35 seconds, still it's going on 40 seconds. ఒకసారి టైం డిలే ఉంటుంది అనమాట. చూడండి సక్సెస్ఫుల్ అయింది కదా. సో మీరు కావాలంటే ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, మనకి 3 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి అనమాట. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం వెరిఫై చేద్దాం. సేమ్ క్వైరీ డేటా. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే. సో, ఈఎంపీ ఐడీ, ఈఎంపీ నేమ్, ఈఎంపీ సాలరీ. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే సో, ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేరొస్తో ఈ టేబుల్‌లో ఉన్న డేటాని కేక్యూఎల్ డేటాబేస్‌లోకి మనం లోడ్ చేసినాం. ఎలా చేసామంటే త్రూ డేటా పైప్‌లైన్స్ ద్వారా. ఓకే. సో, డేటా పైప్‌లైన్స్ ద్వారా మనమైతే చేసామన్నమాట. సో, అలానే మనకి ఇక్కడ సో, సోర్స్ కాకుండా సోర్స్ అనేది డేటా వాలిడేషన్ అంటే సో, ఫ్యాబ్రిక్ వేర్‌హౌస్ కాకుండా లేకొచ్చు. సో, ఇప్పటిదాకా ఏంటి ఫ్యాబ్రిక్ వేర్‌హౌస్‌లో ఉన్న డేటాను లోడ్ చేసినాం. అలా కాకుండా లేక్‌హౌస్‌లో ఏదో టేబుల్ తీసుకొని ఇక్కడి నుంచి కూడా మనమైతే లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, మీకు కావాలంటే మనకి డేటా ఇక్కడే ఉంటదనమాట. సో, ఇదొచ్చేసరికి లేక్‌హౌస్ గైస్. టెస్ట్ డేటా. సో, అన్ని పాసిబిలిటీస్ అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. లేకపోతే కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, లోడింగ్ ప్రివ్యూ. ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. మనకిక్కడ ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ ఇక్కడ కూడా మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఐ థింక్ సేమ్ మెటా డేటా. ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌసో అలానే లేక్ హౌస్‌లో రెండిట్లో కూడా మెటా డేటా సేమ్ కాబట్టి మనం కొత్తగా టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే టేబుల్ యూజ్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్‌ది. సో, టేబుల్ రిఫ్రెష్. సో, టేబుల్ పేరు ఏం పేరు? టెస్ట్ డేటా అన్నమాట. ఓకే. సో, ఇందులో మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. టెస్ట్ డేటా ప్రివ్యూ. అంటే మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేస్తారో ఆ టేబుల్ డేటా ప్రాపర్‌గా ఉందా లేదా అసలు కరెక్ట్ టేబులో కాదో మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే. చూసారా? ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ. దట్స్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు సేమ్ డెస్టినేషన్. ఓకే. సో, ఏదైతే ఇందాక కేక్యూఎల్ డేటాబేస్‌లోకి టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసామో సేమ్ టేబుల్‌లోకి మనం మళ్ళీ డేటా లోడ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక ఫ్యాబ్రిక్ వేర్‌హౌస్ నుంచి లోడ్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ లేక్‌హౌస్ అన్నమాట. ఓకే. లేక్‌హౌస్, వేర్‌హౌస్. ఏంటి గుర్తుంచుకోవాలి. రన్. సేవ్ అండ్ రన్. ఓకే. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఒక్కోసారి 1 మినిట్ కూడా టైం తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. మనం చెప్పినది కానీ ఇంకా లోడ్ అవుతుంది. ఇన్ ప్రోగ్రెస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. మనకైతే సక్సెస్ ఎన్ని రికార్డ్స్ చూద్దాం. సో, 3 అన్నమాట. ఇప్పుడు కేక్యూఎల్ డేటాబేస్‌కెళ్ళి కేక్యూఎల్ డేటాబేస్‌కెళ్ళి ఎన్ని రికార్డ్స్ చూద్దాం. ఇందాక ఆల్రెడీ ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 3 రికార్డ్స్. టోటల్‌గా 6 రికార్డ్స్ ఉండాలన్నమాట. సో, ఆ రికార్డ్స్ అనేది ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. చూసారా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి టోటల్‌గా? 6 రికార్డ్స్ అన్నమాట. సో, మీరు కావాలంటే సో, వెరిఫై చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6 అన్నమాట. ఓకే. 6 రికార్డ్స్. ఇలా మనం ఏంటంటే త్రూ డేటా పైప్‌లైన్స్ ద్వారా ఒకే ఫ్యాబ్రిక్ వేర్‌హౌస్ అండ్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌లో ఉన్న టేబుల్స్‌లో ఉన్న డేటాని ఈ కేక్యూఎల్ డేటాబేస్‌లోకి లోడ్ చేస్తాం. సో, ఇప్పుడేంటంటే వైస్ వర్సా అంటే సో, కేక్యూఎల్ డేటాబేస్‌లో ఉన్న డేటాని వేర్‌హౌస్ లేక్ హౌస్‌కి సో, చేద్దాం. అసలు పాసిబిలిటీ ఉందో లేదో కూడా వెరిఫై చేద్దాం. సోర్స్. సో, నేనిక్కడ డెమో ఈవెంట్ హౌస్ డేటా. సో, చూడండి టేబుల్ ఉంది, క్వెరీ ఉంది. ఓకే. సో, అర్థమైంది కదా! సో, క్వెరీ అంటే మామూలుగా సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అలా రాయకూడదనమాట. కొంచెం వెరైటీగా ఉంటది. బట్ అదేంటనేది మీకు తర్వాత తెలుస్తది.
సో టేబుల్ లోడ్ అవుతుంది. మీకు కావాలంటే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ డేటాబేస్లో ఒకలా టేబుల్స్ అనేది లోడింగ్ అవ్వకపోతే రిఫ్రెష్ చేస్తే ఇమీడియట్గా ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే ప్రివ్యూ డేటా, ఎందుకంటే అది మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి మనకు ఐడియా ఉంది కదా. ఓకే, సో డేటా ప్రివ్యూ అవుతుంది. చూసారా 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని నేను సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ వేర్ హౌస్లో అప్లోడ్ చేయాలి. ఓకే ఓకే, దాని తర్వాత ఆటో క్రియేట్ టేబుల్, సో డిబిఓ స్కీమా, ఈవెంట్ టేబుల్. ఓకే, సో అలానే మ్యాపింగ్ కూడా మారుద్దాం, ఎందుకంటే ఒక చేంజ్ అవ్వచ్చు కదా. డిలీట్ ఇంపోర్ట్ స్కీమా. సో సోర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే కేక్లో డేటాబేస్లో డేటా ఉందో ఆ డేటా తీసుకున్నాం. సో డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ అండ్ మ్యాపింగ్ కూడా కాన్ఫిగర్ చేస్తున్నా. ఇప్పుడు ట్రై చేద్దాం రన్నింగ్ అనేది. ఓకే, చూసారా ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ సాల్వ్. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూద్దాం. లోడ్ అవుతుంది. Still it's going on. Okay, still 40 seconds. Seconds. ఒక్కోసారి టైం తీసుకుంటుంది 1 minute దాకా. సో ఇలా చూడగలగాలి. ఓకే, మనకి సక్సెస్ అయింది. సో మనకి కావాలంటే అవుట్పుట్ చూద్దాం. ఎన్ని రికార్డ్స్ టోటల్గా 6 రికార్డ్స్. సో ఇక్కడ పేరే ఉంది. ఓకే, ఈవెంట్ టేబుల్ డేటా అనేది మీరు కావాలంటే వెరిఫై చేయండి. డెస్టినేషన్ ఈవెంట్ టేబుల్ డేటా. సో ఎన్ని రికార్డ్స్ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ శాలరీ. ఓకే, అంటే కేక్యూఎల్ డేటాబేస్లో ఏదైతే టేబుల్లో ఉన్న డేటాని సో ఫ్యాబ్రిక్ వేర్ హౌస్లో లోడ్ చేస్తున్నాం. ఎలా లోడ్ చేసామంటే త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా. అలానే ఇప్పుడు నేను లేక్ హౌస్ తీసుకుంటాను. ఇందాక వేర్ హౌస్ కదా, ఇప్పుడు లేక్ హౌస్. సో టేబుల్ న్యూ టేబుల్ తీసుకుంటాను. ఈవెంట్ ఫైనల్ టేబుల్. ఓకే, క్రియేట్. సో సోర్స్ డెస్టినేషన్, ఓన్లీ డెస్టినేషన్ మాత్రం మారుతుంది. ఇందాక ఫ్యాబ్రిక్ వేర్ హౌస్, ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ అనమాట. లేక్ హౌస్ గైస్ గుర్తుంచుకోండి. సో ఐ థింక్ రిమైనింగ్ ఏం అవసరం లేదనమాట. మ్యాపింగ్ ఆల్రెడీ సేమ్, ఎందుకంటే కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో సోర్స్ వ్యాలిడ్ రన్ సేవ్ ఆన్ రన్. హలో, ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, చూద్దాం. ఓకే, 25 seconds. ఓకే, ఐ థింక్ ఫెయిల్ అయింది. ఓ మై గాడ్. ఓకే, గాడ్ ఇట్. సో బట్ మనం బై మిస్టేక్ డేటా టైప్స్ అనేది చేంజ్ చేయలేదు అనమాట. సో స్కీమా ఫెయిల్ అయింది. ఓకే, బెటర్ ఇన్పుట్. సో ఇంపోర్ట్ చేసి మళ్ళీ చేద్దాం. సో సక్సెస్ అవుతాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో స్కీమా అనమాట. మనం ఏంటి
ఫ్యాబ్రిక్ వేర్ హౌస్కి ఏదైతే స్కీమా యూజ్ చేసామో అదే యూజ్ చేసాను. బట్ ఇది వచ్చేసరికి లేక్ హౌస్ కదా, మేబీ స్కీమా అయితే చేంజ్ అవ్వచ్చు. సో దానివల్ల సో నేను మళ్ళీ స్కీమా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను, ప్రీవియస్ వన్ డిలీట్ చేసుకొని. లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఫెయిల్ అవుతుంది. సో అర్థమైంది కదా ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది. సో నేను ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ ఏదైతే స్కీమా యూజ్ చేశానో సేమ్ స్కీమా లేకోస్ కూడా యూజ్ చేశాను అనమాట. అందువల్ల మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడైతే కొత్తగా ప్రీవియస్ వన్ డిలీట్ చేసి కొత్తగా ఇంపోర్ట్ చేశాను కదా, ఇప్పుడైతే మనకి ఎర్రర్ అనేది రాకూడదు. చూద్దాం వస్తుందా అనేది. ఓకే, చూసారా సక్సెస్ అయింది. సో ఎన్ని రోస్? 6 రోస్. డేటా కూడా చూద్దాం. సో డెస్టినేషన్ ఈవెంట్ ఫైనల్ టేబుల్ ఇన్ఫో. So refresh. Event. Yeah. So event final table info. ఈవెంట్ ఫైనల్ పేమెంట్ చూసారా 6 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో వేర్ హౌస్ లేక్ హౌస్ నుంచి సో వేర్ హౌస్ లేక్ హౌస్ నుంచి కేక్విఎల్ కి, అలానే కేక్విఎల్ నుంచి వేర్ హౌస్ లేక్ హౌస్ కి అయితే మనం డేటాని సో త్రూ డేటా పైప్ లైన్స్ ద్వారా అయితే మనం అయితే చేసామన్నమాట. ఇలా మనకి ఏంటంటే సో రకరకాల సో ఇది క్రియేట్ చేస్తాం. అఫ్ కోర్స్ దీని గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను, డోంట్ వరీ. సో మిరర్స్ అండ్ సో ఈ రెండు కూడా చేసాము. సో దాని తర్వాత ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే అజూర్ సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి అజూర్ ఎస్కల్ అయితే నేను యూజ్ చేయను, తర్వాత చెప్తానండి. బట్ ఆన్ ప్రిన్సెస్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, మీ అందరూ తెలిసి ఉంటుంది. ఓకే, సో ఆన్ ప్రిన్సెస్ ఓకే, సో బేసికల్గా మనకి పవర్ బేస్ సర్వీస్ లో ఆన్ ప్రిన్సెస్ డేటా కనెక్ట్ అవ్వాలనుకుంటే గేట్వే కావాలి. ఓకే, ఈ గేట్వే ఏంటంటే బేసికల్ గా కనెక్షన్ బిట్వీన్ ఆన్ ప్రిన్సెస్ అండ్ పవర్ బేస్ అవ్వాలి. అంటే ఏదైతే మన లోకల్ సిస్టమ్ లో ఉన్న డేటాని పవర్ బేస్ సర్వీస్ లోకి లోడ్ చేయాలి, రిఫ్రెష్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్ లో మనం గేట్వే సో అలాంటి కేసెస్ లో మనం అయితే గేట్వే అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. సో ఒక్క నిమిషం మీకు చెప్తాను గేట్వే అనేది. గేట్వే we have to establish. సో ఇది ఖచ్చితంగా మనం అయితే డౌన్లోడ్ చేసి మీరు ఏ సర్వర్లో అయితే ఏ మిషన్ అయితే మీరు ఆ గేట్వే కాన్ఫిగర్ చేయాలనుకున్నారో దాంట్లో మీరు ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి అన్నమాట, పర్సనల్ మోడ్ అండ్ స్టాండర్డ్ మోడ్. ఓకే, STAND స్టాండర్డ్. ఓకే, సో పర్సనల్ మోడ్ వచ్చేసరికి ఇండివిజువల్. సో ఇది వచ్చేసరికి సో ఆర్గనైజేషన్ అన్నమాట. ఆర్గనైజేషన్ గుర్తుంచుకోండి. గేట్వేస్ అనేది మనకి పర్సనల్ మోడ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ మోడ్ ఉంటుంది అనమాట. పర్సనల్ మోడ్ వచ్చేసరికి సో ఇండివిజువల్, సో స్టాండర్డ్ మోడ్ వచ్చేసరికి ఆర్గనైజేషన్. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ స్టాండర్డ్ మోడ్ మాత్రమే పనిచేస్తుంది. స్టాండర్డ్ మోడ్. ఓకే, ఈ మోడ్ లో మాత్రమే పనిచేస్తుంది అనమాట.
సో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పవర్ బై సర్వీస్ లాగిన్ అయిన తర్వాత గీర్ ఐకాన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి సారీ ఐ థింక్ డౌన్లోడ్స్కి వెళ్ళాలి. సో డేటా గేట్ ఉంది కదా. సో దీని మీద గుర్తుంచుకోండి, డేటా గేట్ వే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి సో ఓపెన్ అవుతుంది. అక్కడ సో డౌన్లోడ్ స్టాండర్డ్ మోడ్, డౌన్లోడ్ పర్సనల్ మోడ్ అన్నమాట. సో సో ఇక్కడ చూడండి ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్ స్టాండర్డ్ అనేది పర్సనల్ మోడ్ ఏంటి. ఓకే, సో ఇక్కడ డీటెయిల్ గా డిస్క్రిప్షన్ ఇచ్చారు, అంటే ఏమేమి సపోర్ట్ చేస్తుంది, ఏమేమి సపోర్ట్ చేయదు అనేది. సో మీకైతే సో ఖచ్చితంగా మీరు స్టాండర్డ్ మోడ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, పెద్ద కష్టం అయితే కాదన్నమాట. మీకు అర్థమైంది కదా. సో ఏదైనా డౌన్లోడ్ మోడ్ ఆర్ పర్సనల్ మోడ్ ఉంటుంది. మీరైతే సారీ స్టాండర్డ్ మోడ్ పర్సనల్ మోడ్ ఉంటుంది. స్టాండర్డ్ మోడ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో చేసుకున్న తర్వాత ఓకే ఓకే సో అది ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. సో మీకైతే అర్థమైంది కదా. సో గేట్వే అనేది నథింగ్ బట్ కనెక్షన్ బిట్వీన్, ఇట్స్ లైక్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. మనకి ఏదైతే ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న డేటాకి సర్వర్ ఉన్న డేటాని యాక్సెస్ చేయాలనుకుంటే లైక్ రీఫ్రెష్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గేట్వే అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ గేట్వే అనేది మనకు రెండు రకాలు, ఒకటి పర్సనల్ మోడ్, స్టాండర్డ్ మోడ్. స్టాండర్డ్ మోడ్ రియల్ టైం యూజ్ చేస్తారు. సో పర్సనల్ మోడ్ ఏంటంటే మనకి జస్ట్ లెర్నింగ్ పర్పస్, బట్ ఫ్యాబ్రిక్ లో స్టాండర్డ్ మోడ్ తోనే వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, మీరు అదే పవర్ బై సర్వీస్ ఓన్లీ రిపోర్ట్స్ అయితే ఓకే, పర్సనల్ మోడ్ అయినా ఓకే, బట్ స్టాండర్డ్ మోడ్ ఏంటంటే ఓకే, సో ఫ్యాబ్రిక్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది మాత్రమే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ, ఏముండదు అనమాట. డౌన్లోడ్ చేసి మీరు ఈమెయిల్ సర్వర్ నేమ్ అంటే గేట్వే నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి నేనైతే రేపు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.